ఈరోజు మనం వెంకటేశ శ్రీనివాస గోవింద అని మనం కొలుస్తూ ఉంటాం, పిలుస్తూ ఉంటాం కదా. దాని అర్థం ఏంటో తెలుసుకుందాం. తిరుమలలో నెలవైన దేవుడు శ్రీనివాసుడుగా పురాణ ప్రశస్తి ఉంది. దేవుడికి వెంకటేశ్వర నామం ఎప్పుడు ఏర్పడింది అంటే, ప్రచారంలో ఉన్న ఈ రెండు నామాలను వదిలి గోవింద స్మరణ జరపడానికి మూలమేమిటి? వెంకటేశ శ్రీనివాస వదిలేసి గోవింద అనే నామాన్ని స్మరణ చేయటానికి కారణం ఏమిటి అనే ప్రశ్న వచ్చింది. దానికి మనం సమాధానం తెలుసుకుందాం. శ్రీనివాస గోవింద నామాలు విష్ణువుకి సహజ నామాలు. వెంకటేశ నామం క్షేత్ర దైవంగా వచ్చిన నామం. లక్ష్మీదేవి అంటే స్త్రీ ఎల్లప్పుడూ నారాయణుని ఆశ్రయించుకుని ఉండటం చేత ఆయన్ని ఏమన్నారు? శ్రీనివాస అన్నారు. అంటే శ్రీని నివాసంగా చేసుకున్నటువంటి వాడు అని అర్థం. గో అంటే వేద వాక్యాలు, భూమి అని రెండు అర్థాలు ఉన్నాయి. గోవిందుడు అంటే వేదాల చేత స్తుతింపబడే పరతత్వం, వేదాల ద్వారా తెలియబడే పరబ్రహ్మం అని అర్థంతో పాటుగా భూమిని గ్రహించి ప్రళయ జలాల నుండి ఉద్ధరించిన ఆది వరాహ స్వామి అని కూడా ఇంకొక అర్థం ఉంది. ఇంకా కృష్ణుడు గోపాలకుడు గనక గోవిందుడు అన్నారు. ఇలా మూడు అర్థాలలోనూ నారాయణుడు తెలియబడుతున్నాడు. కృతయుగంలోనే భూదేవి ప్రార్థన మేరకు, బ్రహ్మాదుల కోరిక మేరకు నారాయణుడు పృథ్వీ మీద తన విభూతులతో విహరించదలుచుకున్నాడు. ఆయన విహారం కోసం ఆదిశేషుడే పర్వతంగా వెలిశాడు. అందుకే అది శేషాద్రి. ఆది వరాహస్వామి భూమిని ఉద్ధరించిన గోవిందుడు రూపంలో అక్కడ మొదటిసారిగా విహరించాడు శ్రీహరి. శ్రీహరి విహారం చేత ఆ పర్వతం పరమ పావనమై దర్శించిన వారి పాపాలను నశింపజేసే శక్తివంతమైనటువంటి క్షేత్రమైంది. వేం అంటే పాపాలను, కట అంటే సంహరించేది అని అర్థం. అందుకని వేంకట అంటే పాప సంహారకం. ఆ పర్వతంపై వెలసి భక్తులను పావనులను చేసే స్వామి కనుక శ్రీ వెంకటేశ్వరుడు అని మరొక అర్థంలో. వేం అమృత బీజం, కట ఐశ్వర్యవాచకం. అమృతం ఆనందం అంటే ఐశ్వర్యం అందించే విష్ణు పర్వతం వెంకటాచలం అని అర్థం చేసుకోవాలి. కలియుగారంభంలో మరి ఒక రూపంలో స్వామి ఈ పర్వతానికి వచ్చి శ్రీ లక్ష్మీ అవతారమైన పద్మావతిని వివాహమాడి తన ఆది రూపమైన వరాహస్వామి అనుమతితో వెలిశాడని పురాణ కథనం. ఇట్లా వెంకట అంటే పాప సంహారకమని, మరి గోవింద అంటే కృష్ణుడు గోవుల్ని ఉద్ధరించినవాడు, గోపాలుడు గనక గోవిందుడని. వేం అంటే పాపాలను, కట అంటే సంహరించేది అని కనుక వెంకట అన్నారు. ఆ క్షేత్రానికి ఈశ్వరుడు గనక, అధిపతి గనక వెంకటేశ్వరుడు అనే పేరు వచ్చింది. అట్లా మనం గోవిందుడు అంటే ఏంటి, శ్రీనివాసుడు అంటే ఆ శ్రీదేవి తన నివాసంగా, ఆయన దగ్గర నివాసంగా ఉంచుకున్న స్వామి గనక శ్రీనివాస అనే పేరు వచ్చిందని మనకి ఈ నామాల యొక్క అర్థాన్ని చక్కగా తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. సర్వే జనా సుఖినో భవంతు.